Hello, good morning, students. Good morning, sir. Good morning. Good morning, all of you. Today we are going to discuss some remaining concepts in parabola. So next concept is latus rectum. Latus rectum. So already we know the definition of latus rectum. That is the focal chord perpendicular to the principal axis is called latus rectum, or any line passing through the focus and perpendicular to the principal axis is called latus rectum. So elagana cheppukochu, focal chord perpendicular to the directrix is called latus rectum, or any line passing through the focus and perpendicular to the principal axis is called latus rectum. సో ఇప్పుడు మరి లాటస్ రెక్టమ్ సంబంధించి ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం ఈరోజు. సో అందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, కాన్సెప్ట్స్ అన్ని మైండ్లో ఉండాలి మీకు. ద ఫోకల్ కార్డ్ పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ ఆఫ్ ఏ పారాబోలా ఈజ్ కాల్డ్ లాటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఆఫ్ y square equal to 4ax is 4a and its equation is x is equal to a. 2 points రా మీకు. y square equal to 4ax స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ పారాబోలా, దాని యొక్క లాటస్ రెక్టమ్ లెంత్ 4a అంటే సింప్లీ ఎక్స్ కోఎఫిషియంటే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అవుతుంది y square equal to 4ax లో. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఇలా ఎలా రాసుకోవచ్చు అంటే y square by 4a equal to x రాసుకోవచ్చు. అంటే x is equal to 1/4a into y square వస్తుంది. ఇప్పుడు నేను ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను మీకు. అంటే ఒక పారాబోలా ఇచ్చినప్పుడు దానికి లాటస్ రెక్టమ్ లెంత్ డైరెక్ట్గా ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు నేర్పుతున్నాను ఇప్పుడు. ఇప్పుడు x is equal to 1/4a into y square అంటే x is equal to క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ y వచ్చేసింది. అంటే y square కోఎఫిషియంట్ 1/4a. ఇప్పుడు ఆ 1/4a యొక్క రెసిప్రోకల్ 4a అంటే x is equal to ly square plus my plus n అనే ఫామ్ లో ఒక పారాబోలా ఉంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ l, దాని రెసిప్రోకలే లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్. అంటే ly స్క్వేర్ ప్లస్ my ప్లస్ n లో y స్క్వేర్ కోఎఫిషియంట్ l కాబట్టి దాని రెసిప్రోకల్ 1/l. అంటే ఇఫ్ ద parabola is in the form x is equal to ly square plus my plus n, then length of latus rectum is equal to modulus of 1/l అని చెప్పుకోవచ్చు. అంటే l వాల్యూ నెగిటివ్ పాజిటివ్ తెలియదు, అందుకనే లాటస్ రెక్టమ్ లెంత్ అడిగినప్పుడు ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ 1/l రాసుకుంటాం. దాన్ని దీంతో రిలేటెడ్ చేసుకున్నట్లయితే దాన్ని కంపేర్ చేసుకుంటే అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అనమాట. అందుకోసమే జనరల్ అలాంటి పారాబోలాస్ ఇచ్చి లాటస్ రెక్టమ్ కనుక్కోమంటారు మనకి ఆబ్జెక్టివ్ లో, అందుకోసమే ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ పాయింట్. సో y స్క్వేర్ దాన్ని మరి ఇంకో విధంగా స్టాండర్డ్ ఫామ్ లో ఉంటే ఈ x కోఎఫిషియంట్ 4a లేదా x is equal to 1/4a into y square రాసుకోవచ్చు. కాబట్టి అప్పుడు y స్క్వేర్ కోఎఫిషియంట్ యొక్క రెసిప్రోకల్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఎలాగైనా మీ ఇష్టం, ఎలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఆ లాటస్ రెక్టమ్ యొక్క ఈక్వేషన్ x is equal to a. ముందు ఇవి ప్రూవ్ చేద్దాం. ఈ ప్రూవ్ చేసేటప్పుడు మనకి కొన్ని పాయింట్స్ మనకి మిగతా వస్తూ ఉంటాయి, వాటిని కూడా డిస్కస్ చేద్దాం మధ్యలో. రైట్, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా ఏ షేప్ లో ఉంటుంది? ఓపెన్ అప్ వర్డా, ఓపెన్ డౌన్ వర్డా, ఓపెన్ రైట్ వర్డా? ఎలా ఉంటుంది? సి టైప్. వెరీ గుడ్, సి షేప్ లో ఉంటుంది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా. సో దాని యొక్క ఫోకస్ a,0 LL డాష్ బి ద లాటస్ రెక్టమ్ అనుకుంటే, ఇప్పుడు ఈ లాటస్ రెక్టమ్ యొక్క లెంత్ అలాగే ఈ ఈక్వేషన్ రాయాలి. ఈక్వేషన్ డైరెక్ట్ గానే చెప్పొచ్చు దీని ఈక్వేషన్, ఎందుకంటే మరి లాటస్ రెక్టమ్ పాసింగ్ త్రూ ద ఫోకస్ కాబట్టి అప్పుడు ఎస్ వాల్యూ a,0 బి ద ఫోకస్. అలాగే ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ, మనకి ఎప్పుడు కూడా డిస్టెన్స్ బిట్వీన్ వర్టెక్స్ అండ్ ఫోకస్ మనం డెఫినేషన్ లోనే ఉంది, అది పారాబోలా స్టాండ్ ఫామ్ ప్రూఫ్ లోనే.
లెట్ SA ఈక్వల్ టు AZ ఈక్వల్ టు స్మాల్ a అనుకుంటాం. ఇప్పుడు A ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ SZ కాబట్టి A ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ SZ కాబట్టి లెట్ SA ఈక్వల్ టు AZ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ a అని అజ్యూమ్ చేసుకుంటాం. అందుకని AS అనేది స్మాల్ a ఎప్పుడు కూడా మీకు. లెట్ అలాగే ఈ SL లెంత్ మనకి స్మాల్ a అని అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఈ SL లెంత్ ఎందుకంటే మనం కనుక్కోవాల్సింది LL డాష్ కనుక్కోవాలి. అంటే ఇప్పుడు కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే డయాగ్రాము ఈ పారాబోలా అబౌవ్ ఎక్స్ యాక్సిస్ ఎలా ఉందో బిలో ఎక్స్ యాక్సిస్ కూడా అంతే ఉంది కాబట్టి అదే విధంగా ఉంది కాబట్టి ఈ LL డాష్ అనేది లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అయితే అప్పుడు SL అంటే లాటస్ రెక్టమ్ లో హాఫ్ కాబట్టి హాఫ్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ అనొచ్చు లేదా సెమీ లాటస్ రెక్టమ్ అని కూడా పిలవచ్చు. SL ఈజ్ కాల్డ్ సెమీ లాటస్ రెక్టమ్. సో ఈ వాల్యూ నేను సమ్ L అని అజ్యూమ్ చేసుకుంటున్నా. SL వాల్యూ అంటే AS వాల్యూ స్మాల్ a, SL వాల్యూ నేను L అని అజ్యూమ్ చేసుకుంటున్నాను కాబట్టి దెన్ వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ L? A కామా L. ఎందుకంటే X కోఆర్డినేట్ A ఉంది, Y కోఆర్డినేట్ అంటే L వచ్చేస్తుంది. అంటే మనకి పాయింట్ A కామా L వచ్చేస్తుంది పాయింట్. సో L యొక్క కోఆర్డినేట్స్ A కామా L అవుతాయి. మరి ఇప్పుడు L అనేది లైస్ ఆన్ ద పారాబోలా కాబట్టి పాయింట్ L అనేది అంటే A కామా L సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ax. దెన్ L ఈక్వల్ టు A కామా L. సో L లైస్ ఆన్ y స్క్వేర్ ఈక్వల్ టు 4ax కాబట్టి ఆ x ప్లేస్ లో A, y ప్లేస్ లో L సబ్స్టిట్యూట్ చేస్తే L స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ A అంటే 4a స్క్వేర్ వస్తుంది. L స్క్వేర్ ఈక్వల్ టు 4a స్క్వేర్ దెన్ L ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2a అవుతుంది. అంటే ఇప్పుడు L యొక్క కోఆర్డినేట్ 2a ఒకటి ఇంకోటి మైనస్ 2a ఒకటి తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ SL వాల్యూ LLA అనుకున్నాం కాబట్టి ఇప్పుడు SL డాష్ కూడా LA అవుతుంది. అంటే ఇక్కడ మనకి A కామా L అనేది ఫస్ట్ క్వాడ్రంట్ లోని పాయింట్ కాబట్టి అప్పుడు L వాల్యూ పాజిటివ్ తీసుకుంటాం. బికాజ్ A కామా L బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్ therefore L is positive. Then the coordinates of L are A కామా 2a అయిపోతుంది. అదే ఫోర్త్ క్వాడ్రంట్ లో అంటే y కోఆర్డినేట్ నెగిటివ్ ఉంటుంది కాబట్టి అప్పుడు L వాల్యూ మైనస్ 2a తీసుకుంటే అప్పుడు L డాష్ వాల్యూ పాయింట్ A కామా మైనస్ 2a అవుతుంది. సో అంటే ఇప్పుడు మనకి L కోఆర్డినేట్స్ A కామా 2a, L డాష్ యొక్క కోఆర్డినేట్స్ A కామా మైనస్ 2a వస్తుంది. ఇలా A కామా 2a, A కామా మైనస్ 2a. నా ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కనుక్కుంటే సరిపోతుంది. లేదా డైరెక్ట్గా ఇప్పుడు L వాల్యూ అంటే సెమీ లాటస్ రెక్టము దాని వాల్యూ 2a కాబట్టి LL డాష్ అంటే 2 స్మాల్ l అవుతుంది. అంటే 2l అంటే 2aని డబల్ చేయండి సరిపోతుంది 4a. ఎలాగైనా చేసుకోవచ్చు మీకు. సో L అండ్ L డాష్ ఆర్ ద ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్. ఎక్స్ట్రిమిటీస్ ఆర్ ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. SL is equal to length of semi latus rectum that is equal to 2a prove చేసాము ఆల్రెడీ. ఇప్పుడు LL dash is equal to length of latus rectum that is equal to 2l 2 small l అని రాసుకోవచ్చు, that is 4a అవుతుంది. మరి ఇప్పుడు ఈ 4aని మనం ఎన్ని విధాలుగా చెప్పొచ్చు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి రా. 4 ఇంటూ ఈ స్మాల్ a నేను SA అని కూడా రాసుకోవచ్చు. అంటే y స్క్వేర్ ఈక్వల్ 4ax లో ఆ స్మాల్ a ప్లేస్ లో AS క్యాపిటల్ AS అని రాయొచ్చు. క్యాపిటల్ AS అంటే అర్థం డిస్టెన్స్ బిట్వీన్ A అండ్ S అని. 4ax y స్క్వేర్ ఈక్వల్ 4ax లో y స్క్వేర్ ఈక్వల్ 4 ఇంటూ ఆ స్మాల్ a ప్లేస్ లో AS ఇంటూ x కూడా రాసుకోవచ్చు. అది కూడా పారాబోలా ఈక్వేషన్. అంటే ఇప్పుడు మనకి ఆ 4 ఇంటూ ఈ స్మాల్ a వాల్యూ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ వర్టెక్స్ ఎంత అవుతుందో అది దానిని మనం 4తో మల్టిప్లై చేస్తే వచ్చేది లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. అంటే మనకి దీని మీద ఆబ్జెక్టివ్లో ఎలా ఇస్తారంటే ప్రాబ్లము ఫోకస్ వర్టెక్స్ రెండు ఇస్తారు. ఇచ్చేసి ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఆఫ్ ద పారాబోలా హూజ్ ఫోకస్ అండ్ వర్టెక్స్ అని ఇస్తారు. అంటే ఫోకస్ కి వర్టెక్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కొని దాన్ని 4తో మల్టిప్లై చేసుకున్నట్లయితే వచ్చేదే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్.
నెక్స్ట్ ఇంకా దీన్ని ఇంకో విధంగా, ఇప్పుడు ఫోకస్ డైరెక్ట్రిక్స్ ఇచ్చారనుకోండి, వర్టెక్స్ ఇవ్వాల, ఫోకస్ డైరెక్ట్రిక్స్ ఇచ్చారు, ఇచ్చేసి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కనుక్కోమన్నారు. ఎలా చేయొచ్చు? half of the distance between focus and direct. ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ మధ్య డిస్టెన్స్ ఎంత? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్? 2A 2A యూనిట్స్. మరి ఇప్పుడు మనకి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే 4A కదా, అంటే అప్పుడు ఏం చేయాలి? ఆ 2Aని డబల్ చేయాలి. అంటే ఇప్పుడు 4A కెన్ బి రిటన్ యాజ్ 2 into 2A రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు 2 into డిస్టెన్స్ బిట్వీన్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్. అంటే డబల్ చేయాలి. ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్ గల డిస్టెన్స్ ని డబల్ చేస్తే వచ్చేదే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఆఫ్ ద పారాబోలా. అలాగే మరి ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా రాద్దాం. ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ రాసుకుందాము. ఇప్పుడు ఇక్కడ మనకి డైరెక్ట్రిక్స్ అనేది -a,0 నుంచి పాస్ అవుతూ వైయాక్స్ కి ప్యారలల్ గా ఉంటుంది కాబట్టి x -a డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్. మరి లాటస్ రెక్టమ్ a,0 నుంచి పాస్ అవుతూ ప్యారలల్ టు వైయాక్స్ ఏ ఉంటుంది కాబట్టి అప్పుడు లాటస్ రెక్టమ్ ఈక్వేషన్ ఏమవుతుంది చెప్పండి? x +a. x +a లాటస్ రెక్టమ్ అవుతుంది. x -a డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతి పాయింట్ మీరు క్యాచ్ చేయాలరా. చూడండి, ఇప్పుడు ఈ లాటస్ రెక్టమ్ గురించి మనం ఏమేమి పాయింట్స్ చెప్పుకున్నాం చూడండి. దగ్గరగా ఫస్ట్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 4A ప్రూవ్ చేసుకున్నాము. అలాగే ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ చాలా పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్స్ లో ఆబ్జెక్టివ్ ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు అంటే, ఫైండ్, ఇప్పుడు y² 8x అనే పారాబోలా ఇస్తారు. y² 8x అనే పారాబోలా ఇచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ వన్ అండ్ ఎండ్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఇన్ 4th quadrant అంటారు. ఆల్రెడీ ఈ పాయింట్స్ మీరు టాంజెంట్స్ నార్మల్స్ లో చూశారు. మీరు 4th quadrant లో ఉన్న ఎండ్ ఆఫ్ లాటస్ రెక్టమ్ దగ్గర టాంజెంట్ కానీ నార్మల్ కానీ కనుక్కోమంటారు. అంటే ఇప్పుడు మీకు పారాబోలా ఇచ్చేసి ఎండ్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఇన్ 4th quadrant అంటే పాయింట్ a, -2a. అంటే ఇచ్చిన పారాబోలాని y² 4ax తో కంపేర్ చేస్తే దాని నుంచి ఏ వాల్యూ వస్తుంది, తర్వాత పాయింట్ l' వస్తుంది. వన్స్ పాయింట్ కరువు తెలుసు, ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ కనుక్కోమన్నా నార్మల్ కనుక్కోమన్నా అగైన్ యూ కెన్ యూజ్ టాంజెంట్స్ నార్మల్స్ కాన్సెప్ట్. అంటే ఏం చేస్తాం, మనం కరువుని డిఫరెన్షియేట్ చేసి dy/dx ఎట్ ద పాయింట్ కనుక్కుంటాము. అప్పుడు పాయింట్ స్లోప్ ఫామ్ యూజ్ చేసుకొని చేస్తే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ ద పాయింట్ వస్తుంది. అలాగే -1 స్లోప్ ఆఫ్ ద నార్మల్ కనుక్కొని ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ y - y1 -1/m × x - x1. సో ఆబ్జెక్టివ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. టాంజెంట్ నార్మల్ ఈక్వేషన్స్ కనుక్కోమంటూ ఉంటారు. సో కాబట్టి ఏంటంటే, సో మెయిన్గా ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్, ఇప్పుడు కొత్త పాయింట్ మనకి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టము, ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టము, అదేవిధంగా మనకి ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్, ఈ 3 పాయింట్స్ న్యూ పాయింట్స్. ఆ ఓల్డ్ పాయింట్స్ 5కి 3 యాడ్ చేయండి సరిపోతుంది. ఈ 8 పాయింట్స్ మీద మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అలాగే ఇక్కడ ఈ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కూడా ఎప్పుడు నోటెడ్ అయిపోవాలి మీకు. వర్టెక్స్ కి ఫోకస్ కి మధ్య డిస్టెన్స్ స్మాల్ a, అలాగే ఫోకస్ కి డైరెక్ట్రిక్స్ కి మధ్య డిస్టెన్స్ 2a. ఇప్పుడు ఇదే ప్రాబ్లంలో చూడండి, ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టము, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఇస్తారా. మళ్ళీ జాగ్రత్త చూడండి, ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టము, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఇచ్చేసి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కనుక్కోమంటారు. అప్పుడు ఎలా చేయాలి? అంతే, డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలైన్స్ కనుక్కుంటే వచ్చేది 2a అవుతుంది. దాన్ని డబల్ చేసుకుంటే ఆటోమేటిక్గా 4a వచ్చేస్తుంది. అంటే మీకు పారాబోలా ఏ షేప్ లో ఉన్నా ఆ పారాబోలా యొక్క లాటస్ రెక్టమ్ లెంత్ కావాలి అంటే ఆ ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్ డిస్టెన్స్ కనుక్కుంటే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. దాన్ని డబల్ చేస్తే వచ్చింది, దాన్ని డబల్ చేస్తే వచ్చేది లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు మైండ్లో ఉంచుకోవాలి లాటస్ రెక్టమ్ కాన్సెప్ట్ గురించి. నెక్స్ట్ ద లాస్ట్ కాన్సెప్ట్ అబౌట్ ఫస్ట్ ఎక్సర్సైజ్ లో లాస్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నాం. దట్ ఈస్ ఫోకల్ డిస్టెన్స్. వెరీ సింపుల్ కాన్సెప్ట్. సో ఐపీలో ఈ కాన్సెప్ట్ మీద మనకి వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంది 2 మార్క్స్ కి.
మరి ఫోకల్ డిస్టెన్స్ అంటే మీనింగ్ ఏంటి? దాంట్లోనే ఉంది ఫోకస్ అంటే తెలుసు మనకి. అంటే if P is any point on the parabola, then the distance from focus to it is called focus distance. అంటే P is any point on the parabola whose focus S అయితే then SP is called focal distance. If P is a point on the parabola with focus S, then SP is called focal distance of P. ఈ ఫోకల్ డిస్టెన్స్ ప్రతి పెరాబోలాకి ఫిక్స్డ్ గా ఉంటుంది. అంటే డిపెండ్స్ అపాన్ పాయింట్, ఫోకల్ డిస్టెన్స్ డిపెండ్స్ అపాన్ ద పాయింట్ P. మరి అప్పుడు ఫోకల్ డిస్టెన్స్ ఒక ఫార్ములా ఇప్పుడు మనం డెరైవ్ చేయబోతున్నాము. అదేంటో చూద్దాం ఒకసారి. రైట్, అంటే ఇప్పుడు ఎస్కి పికి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం అంతే. చేస్తే ఒక ఫార్ములా ఫామ్ వస్తుంది మనకి. ఆ ఫార్ములా ఇంకా ప్రతిసారి అదే వాడుకుంటాం మనం. అంటే ఇప్పుడు Px1, because Px1 y1 lies on the parabola, therefore x1 y1 satisfies the parabola, that is y1 square equal to 4ax1. ఈ కాన్సెప్ట్, ఈ కండిషన్ మనం వాడుకుంటాం డిస్టెన్స్ క్యాలిక్యులేషన్ లో. చూడండి ఒకసారి అందరూ డిస్టెన్స్, ఫోకల్ డిస్టెన్స్ ఫార్ములా. The focal distance of Px1 y1 on the parabola y square equal to 4ax is modulus of x1 plus a. అంటే స్టాండర్డ్ ఫామ్ కి మాత్రమే ఇది ఫార్ములా. అది x స్క్వేర్ ఈక్వల్ టు 4ay ఇచ్చారనుకోండి ఈక్వేషన్, అప్పుడు y1 ప్లస్ a అవుతుంది ఫోకల్ డిస్టెన్స్. y స్క్వేర్ ఈక్వల్ 4ax అయితే మాత్రమే ఫోకల్ డిస్టెన్స్ మాడ్యులస్ ఆఫ్ x1 ప్లస్ a. x స్క్వేర్ ఈక్వల్ 4ay పెరాబోలా వేస్తే అంటే ఐపీలో లేవులే, ఆబ్జెక్ట్ లో రావచ్చు. x స్క్వేర్ ఈక్వల్ 4ay వేస్తే అప్పుడు ఫోకల్ డిస్టెన్స్ y1 ప్లస్ a. ఎలా అవుతుందో చూద్దాం ఒకసారి. Proof. Let Px1 y1 lies on the parabola y square equal to 4ax, then y1 square equal to 4ax1. Then SP, S point a comma 0, point Px1 comma y1 ra. So distance between 2 points formula, that is root of x1 minus a whole square plus y1 square. That is equal to ఈ y1 square value 4ax1 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. y1 square equal to 4ax1 కాబట్టి that is x1 minus a whole square plus 4ax1 వచ్చింది. Clearly this is of the form a minus b whole square plus 4ab. What is a minus b whole square plus 4ab? A plus b whole square. So that is the x1 plus a whole square under root. ఈ x1 plus a నెగిటివ్ పాజిటివ్ మనకు తెలియదు కాబట్టి సో ఫైనల్లీ వి గెట్ రూట్ ఆఫ్ x స్క్వేర్ అంటే మనకి మోడ్ x, రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ థీటా అంటే మోడ్ సైన్ థీటా రాసాం మనం ఫస్ట్ ఇయర్ లో చాలా ప్రాబ్లమ్స్ లో. అలాగే ఇక్కడ కూడా రూట్ ఆఫ్ x స్క్వేర్ అంటే మోడ్ x ఎప్పుడు కూడా. అదే రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 2, రూట్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ అంటే మాడ్యులస్ ఆఫ్ -2 రాసి తర్వాత దాన్ని +2 రాసుకుంటాం. అలాగే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ x1 plus a whole square అంటే దట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ x1 plus a. సో దిస్ ఇస్ ద ఫోకల్ డిస్టెన్స్. అదే ఇప్పుడు మనకి x స్క్వేర్ ఈక్వల్ టు 4ay తీసుకున్నాం అనుకుంటారా, అప్పుడు కండిషన్ x1 స్క్వేర్ ఈక్వల్ టు 4ax1 వస్తుంది. అప్పుడు ఫోకస్ మనకి 0, a వస్తుందిరా. ఫోకస్ 0, a అవుతుంది ఆ పెరాబోలాకి. అప్పుడు p కి దానికి డిస్టెన్స్ x1 స్క్వేర్ ప్లస్ y1 మైనస్ a హోల్ స్క్వేర్ వస్తుంది. ఆ x1 స్క్వేర్ వాల్యూ 4ay1 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అప్పుడు 4ay1 ప్లస్ y1 మైనస్ a హోల్ స్క్వేర్ వస్తుంది. అంటే y1 ప్లస్ a హోల్ స్క్వేర్ అండర్ రూట్ అంటే మాడ్యులస్ ఆఫ్ y1 ప్లస్ a. సో జస్ట్ స్టాండర్డ్ ఫార్మ్స్ వరకే ఫోకల్ డిస్టెన్స్ ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి, మిగతా వాటికి అంత అవసరం లేదు మనకి. రైట్, ఇప్పుడు మరి మనం డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పారాబోలాస్ నేర్చుకున్నాం, చాలా నేర్చుకున్నాం అందులో. బట్ వాటన్నిటిలో కల్లా కూడా మనకి మెయిన్గా 4 ఫార్మ్స్ అంటే 2 ఫార్మ్స్ ఇంపార్టెంట్. దానికి ఆటోమేటిక్గా వర్టెక్స్ మారినప్పుడు కూడా ఆ 2 ఫార్మ్స్కి సంబంధించినటువంటి డేటా మనకి చాలా ఇంపార్టెంట్ రా. సో దాని గురించి ఒకసారి నేర్చుకుందాము. దానికి వెళ్ళే ముందు చిన్న ఎంసీక్యూస్ మీకు ఒకసారి అలవాటు కావడం కోసం, ఫార్ములా గుర్తు రావడం కోసం ఎంసీక్యూస్ ఇచ్చాము చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఆఫ్ ద పారాబోలా y square equal to 4ax ఈజ్, వాట్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్? X plus a is equals to 0. రైట్, లేదా x ఈక్వల్ టు -a అనొచ్చు, లేదా x plus a ఈక్వల్ టు 0. నెక్స్ట్ వన్, what is the equation of the axis of the parabola y square equal to 4ax? Y equal to 0. స్టాండర్డ్ ఫామ్ కి యాక్సిస్ x యాక్సిస్ కాబట్టి y ఈక్వల్ టు 0.
నెక్స్ట్ what is the focal distance of px1 y1 on the parabola y square equal to 4ax x1 plus a. modulus of x1 plus a. Next, the length of lateral sectum of the parabola y square equal to 4ax is 4a. సో యాక్చువల్గా ఇక్కడ మాడ్యులస్ రాయాలరా, మాడ్యులస్ ఆఫ్ 4a అంటేనే రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ సమ్ పారాబోలాలకి ఇప్పుడు ఇక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోకూడదు కదా. మనం సపోజ్ y స్క్వేర్ ఇక్కడ -4ax ఇచ్చారనుకోండి పారాబోలా, అప్పుడు -4a అని రాయకూడదు. మాడ్యులస్ ఆఫ్ -4a అంటే దర్ ఇస్ mod 4a అని రాయాలి ఎప్పుడు కూడా. ఏ పాజిటివ్ నెగిటివ్ తెలియదు మనకు అక్కడ, అందుకనే ఎప్పుడు కూడా మాడ్యులస్ ఆఫ్ 4a అని రాయటం నేర్చుకోండి మీరు. లాటస్ రెక్టమ్ అంటే ఏం లేదు, లెంత్ ఒకవేళ నెగిటివ్ వచ్చినా పాజిటివ్ చేసి రాయటం అంతే, దట్స్ ఆల్. నెక్స్ట్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ద పారాబోలా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రా. ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా ఈ ఒక్క స్లైడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో జాగ్రత్తగా అందరూ అబ్జర్వ్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇంతకుముందు క్లాసులు విన్నా వినకపోయినా ఈ క్లాస్ వింటే పర్ఫెక్ట్గా ఈ ఒక్క స్లైడ్ క్లాస్ వింటే ఇక అన్నీ వచ్చేస్తాయి. రైట్. సో ఇప్పుడు మనకి మెయిన్గా 6 ఫార్మ్స్ అలా 7 ఫార్మ్స్ 8 ఫార్మ్స్ ఎన్ని ఫార్మ్స్ ఉన్నా 4 ఫార్మ్స్ ఆర్ వెరీ యూజ్ఫుల్ ఫార్మ్స్. వాటి గురించి నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. సీరియల్ నంబర్ 1 2 3 4 5 6 7 8. సో మెయిన్గా 8 పాయింట్స్ మనకు చాలా అవసరం పారాబోలాకు సంబంధించి. ఆ 8 పాయింట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా దట్ ఈస్ y స్క్వేర్ ఈక్వల్ టు 4ax, దట్ ఈస్ స్టాండర్డ్ ఫార్మ్. ఇప్పుడు మీరే చెప్పండి వరుసన, వాట్ ఈస్ vertex of the standard form of parabola? 0, 0, 0, right. What is focus? Yes, coordinates a, 0, a comma 0. So what is the equation of axis? y is equals to 0. Y equal to 0. Next, equation of directrix. x plus a is equals to 0. x ఈక్వల్ టు -a. x ఈక్వల్ టు -a అనే గుర్తుపెట్టుకోండి. నేను అలాగే చెప్తాను. ఎందుకు అంటే మిగతా ఫార్మ్స్లో ఆ x ప్లేస్లో ఏది చేంజ్ ఉంటే ఆ చేంజ్ అక్కడ చేస్తాం. అందుకోసం x ప్లేస్లో y ప్లేస్లో ఏ చేంజ్ ఉంటుందో ఆ చేంజ్ అక్కడ చేస్తాం. అంతగా తప్పితే నేనంటే మిగతా ఫార్మ్స్కి మనం ఫార్ములా బై హార్ట్ చేయకుండా ఈ ఒక్కదానికి మనం బై హార్ట్ చేసుకుంటే వచ్చేట్లుగా ప్లాన్ చేశాను అనమాట. ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్. x is equals to a. x ఈక్వల్ టు a. వెరీ గుడ్. Next, length of latus rectum. 4a, Modulus of 4a. Modulus of 4a. Next, ends of latus rectum. a comma 2a, a comma minus 2. That's all. A comma 2a, a comma minus 2. చాలా అవసరం రా మనకి. అవసరం కాబట్టి ఇక్కడ రాశాను. మళ్ళీ అన్ని ఫార్మ్స్ కలిపి ఇక్కడ రాసేసాను. వాళ్ళు ఫస్ట్ ఫార్మ్స్లో చెప్పలేదు అవి, అందుకని మనకు అవసరం అని ఈ స్లైడ్ మళ్ళీ నేను తయారు చేశాను స్పెషల్గా. ఈ ఒక్క స్లైడ్ తయారు చేయడానికి 1 అవర్ పట్టింది నాకు. నెక్స్ట్ ఫుట్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ అంటే z యొక్క కోఆర్డినేట్స్ రా. స్టాండర్డ్ ఫార్మ్ లో z యొక్క కోఆర్డినేట్స్ -0, -a, 0. దట్స్ ఆల్. సో ఇవి స్టాండర్డ్ ఫార్మ్ రా. నెక్స్ట్ పారాబోలా x స్క్వేర్ ఈక్వల్ టు 4ay. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం మనం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ ఫార్మ్ అండ్ దిస్ పారాబోలా? ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేసుకొని దాని ప్రకారం అదే చేంజ్ని మనం పాయింట్స్ ఫార్ములాల్లో చేసుకోవాలి. అంటే ఇక్కడ ఎక్స్ అండ్ వై ఆర్ ఇంటర్చేంజ్డ్, దట్స్ ఆల్. అంతే స్టాండర్డ్ ఫార్మ్కి. ఓకే, నౌ వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దిస్ పారాబోలా x స్క్వేర్ ఈక్వల్ టు 4ay? యూ షేప్, అప్వర్డ్ పారాబోలా, లేకపోతే ఓపెన్ అప్వర్డ్. రైట్. ఇప్పుడు దాంట్లో మీరు కేవలం చేంజ్ చేయాల్సింది ఏంటి అంటే ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ ఇంటర్చేంజ్ చేయాలి. అలాగే ఈక్వేషన్స్ లో కూడా ఎక్స్ ప్లేస్ లో వై ఉంది, వై ప్లేస్ లో ఎక్స్ ఉంది కాబట్టి అదే చేంజెస్ చేయాలి. అంటే ఈ గుర్తుంటే దీని ప్రకారం ఇది చూసుకుంటూ ఇవన్నీ రాసేయచ్చు మీరు. సో ఇప్పుడు వర్టెక్స్ అంటే ఎక్స్ పాయింట్స్ లో వచ్చేటప్పటికి ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ ఇంటర్చేంజ్ చేసుకోవాలి. లెంత్లు మారవు. లెంత్లో నీకు ఎక్స్ ప్లేస్ లో వై ప్లేస్ లో అంటే యాక్సెస్ రొటేట్ చేస్తే వచ్చిన పారాబోలా అనేది చూసారు మీరు మొన్న. యాక్సెస్ 90 degrees యాంగిల్ తో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ చేస్తే వచ్చిన పారాబోలా కాబట్టి లెంత్ లో ఎటువంటి డిఫరెన్స్ రాదు. ప్రీవియస్ గా పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో తర్వాత ఆఫ్టర్ రొటేషన్ కూడా డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ డస్ నాట్ చేంజ్. అంటే ఇక్కడ
డిస్టెన్స్ లో మారవు, పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ మారిపోతాయి. ఎలా మారుతున్నాయి అంటే జస్ట్ ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్. వాట్ ఈస్ ద వర్టెక్స్ ఆఫ్ దిస్ పారాబోలా? 0, 0. 0, 0. What is focus? 0, 0, a. Next, equation of axis. X equal to 0. Equation of directrix. y is Y equal to minus a. Equation of latus rectum. Y equal to a. Length of latus rectum. Mod 4a. Ends of latus rectum. 2a, a minus 2a, a. Very good. What is put of the directrix? 0, 0, minus a. 0, minus a. రైట్. సో ఈ ఒక్కటి నేర్చుకుంటే దీని నుంచే మిగతావి రాయడం నేర్చుకున్నారా? లేదు, ఈ రెండు నేర్చుకుందాం. ఈ రెండు నేర్చుకుంటే ఇంకా అసలు కంప్లీట్ ఫుల్ అన్ని పర్ఫెక్ట్ గా వచ్చినట్లే మనకి. ఆ రెండు నేర్చుకోగలిగితే అంటే ఇది వస్తే ఇది వచ్చేసినట్లే కాబట్టి అంటే ఈ రెండు నేర్చుకుంటే చాలు ప్రస్తుతానికి. ఇక దీని మీద మిగతావి ఎలా డైరెక్ట్ గా రాయొచ్చు అంటే ఇది యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ ఆఫ్ స్టాండర్డ్ ఫామ్ కి. ఇప్పుడు యాక్సిస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఉంటే దట్ ఈస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ మైనస్ h. డిఫరెన్స్ గమనించండి, డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. సో సౌమ్య కొంచెం నీ దగ్గర సౌమ్య సౌండ్ వస్తుంది అనుకుంటా, గమనించండి. ఎక్కడి నుంచో సౌండ్ వస్తుంది, ఎవరో ఆన్ చేసి పెట్టుకుని ఉండటం వల్ల. సౌండ్ రాకుండా ప్లేస్ లో కూర్చోండిరా. సో ఎందుకంటే ఇప్పుడు అన్ని మీరు చెప్పాల్సినవే కాబట్టి, మీరు చెప్పాల్సినవే ఫార్ములాలు అన్నీ కూడా. అందుకని సౌండ్ రాని చోట కూర్చొని అన్మ్యూట్ అవ్వండి, సరిపోతుంది. సో ఇప్పుడు దీనికి డిఫరెన్స్ గమనించండి అంతే. y ప్లేస్ లో y మైనస్ k, ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ మైనస్ హెచ్, 4a అందులో ఏం చేంజ్ లేదు. అంటే ఈక్వేషన్స్ అన్నిటిలో ఎక్కడ కనపడినా y ప్లేస్ లో y మైనస్ k, ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ మైనస్ హెచ్ రాసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు దీని యొక్క వర్టెక్స్ మారిపోతుంది కాబట్టి ఆ వర్టెక్స్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి చెప్పండి ఇప్పుడు ఇక్కడ? h, k అనేది మనకి వర్టెక్స్ అవుతుంది. రైట్. అంటే దాన్ని కూడా ఎలా చెప్పుకోవచ్చు ఈజీగా అంటే y స్క్వేర్ ఈక్వల్ 4ax లో x టర్మ్ ని y టర్మ్ ని 0కి ఈక్వల్ చేసుకుంటే పాయింట్ వచ్చేస్తుంది. x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0 కాబట్టి పాయింట్ x, y రాయాలి కాబట్టి 0, 0. ఇక్కడ కూడా x టర్మ్ ను అంటే x మైనస్ h ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు h, y మైనస్ k ఈక్వల్ టు 0 అంటే y ఈక్వల్ టు k, x, y అంటే h, k రాసుకోవాలి. సో మరి ఇప్పుడు అంటే ఏం చేస్తే అంటే ఒరిజినల్ కోఆర్డినేట్స్ కి ఏం చేస్తే h, k వచ్చింది అబ్జర్వ్ చేయండి. అంటే 0, 0కి h, k యాడ్ చేస్తే దిస్ బికమ్స్ h, k. అంటే ఒక పాయింట్ 0, 0కి h, k పాయింట్ యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది పాయింట్స్ అన్నిటిలో ఎక్కడ ఉన్నా సరే పాయింట్స్ అన్నిటికీ h, k ఎడిషన్ చేసుకుంటే ఈ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్కి సంబంధించినటువంటి అన్ని పాయింట్స్ వస్తాయి. అలాగే ఈక్వేషన్స్ లో y ప్లేస్ లో y మైనస్ k ఉంది, ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ మైనస్ హెచ్ ఉంది. దట్స్ ఆల్. ఆ చేంజ్ మాత్రం చేయండి, అంతే, ఏం లేదు. అంటే మీరు y స్క్వేర్ ఈక్వల్ 4ax ఫార్ములా మనసులో చదువుకుంటూ బయటికి రాయటం మాత్రం y ప్లేస్ లో y మైనస్ k, ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ మైనస్ హెచ్ రాసుకుంటూ వెళ్తే చాలు. పాయింట్స్ కి h, k యాడ్ చేసుకోండి. రైట్. సో ఇప్పుడు వాట్ ఈస్ ద ఫోకస్ ఆఫ్ దిస్ పారాబోలా? h, k. Right, h plus a, k. Next, what is the equation of axis? Y minus k equal to 0. Next, equation of directrix. X minus h equal to minus a. Equation of latus rectum. X minus h equal to a. Length of latus rectum. 4. Mod 4a. Mod 4a. అందులో ఏం చేంజ్ రాదు, ఎందుకంటే లెంత్ అనేది లెంత్ డస్ నాట్ చేంజ్ కదా, యాక్సిస్ రొటేట్ చేసినా ఆరిజిన్ షిఫ్ట్ చేసినా. నెక్స్ట్ ఇప్పుడు ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ చెప్పండి. h plus a, k plus 2a, h plus a, h minus 2a. k minus 2a. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఫుట్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్. h minus a, k. Right. h minus a, k. Next,
x minus h whole square equal to 4a into y minus k. ఈ పారాబోలాకి సంబంధించి వాట్ ఆర్ ద 8 పాయింట్స్? సో అంటే ఇప్పుడు మీరు ఈ సెకండ్ ఫామ్ మైండ్లో ఉంటే ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది. మరి సెకండ్ ఫామ్ రావాలంటే మళ్ళీ ఫస్ట్ ఫామ్ పర్ఫెక్ట్గా రావాలి. అంటే ఈ ఫస్ట్ ఫామ్లో ముందు ఈ వర్టిసీస్ అవన్నీ ఇంటర్చేంజ్ చేసుకున్న తర్వాత ఇక మనం చేయాల్సింది హెచ్ కామాకేలు యాడ్ చేసుకోవటం, లేదా సెకండ్ ఫామ్ని మైండ్లో పెట్టుకోండి. ఈ సెకండ్ ఫామ్కి అంటే ఫస్ట్ ఫామ్కి థర్డ్ ఫామ్కి ఎటువంటి చేంజెస్ చేసామో అదే చేంజెస్ సెకండ్కి ఫోర్త్కి జరుగుతుంది. సో వర్టెక్స్ హెచ్ కామాకే ఇప్పుడు సెకండ్ ఫామ్కి హెచ్ కామాకే యాడ్ చేయాలి పాయింట్స్ అన్నిటిలో. అంటే హెచ్ కామా కే ప్లస్ ఏ ఫోకస్ అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏమవుతుంది? ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ మైనస్ హెచ్ ఉంది, వై ప్లేస్లో వై మైనస్ కే ఉంది. అంటే అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏం రాయాలి? x minus h equal to 0. రైట్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ y minus k equal to minus y minus k equal to minus a. అంతే. ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ y minus k equal to a. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ Mod 4a. ఎండ్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ h plus 2a comma k plus a comma h minus 2a comma k plus a. రైట్, వెరీ గుడ్. హెచ్ ప్లస్ 2a కామా కే ప్లస్ ఏ అంటే ఈ పాయింట్స్కి హెచ్ కామాకి యాడ్ చేసుకోవటం. మీరు ఎక్స్ కోఆర్డినేట్కి హెచ్, వై కోఆర్డినేట్కి కే యాడ్ చేసుకోవడం. నెక్స్ట్ అదే విధంగా ఫుట్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ h comma k minus k a. minus a. హెచ్ కామా కే మైనస్ ఏ. సో ఇది మీకు వేరియస్ ఈ పాయింట్స్, ఈ 4 పారాబోలాకు సంబంధించినటువంటి 8 పాయింట్స్ అందరికీ పర్ఫెక్ట్గా రావాలరా. మీరు ఇదే స్లైడ్ని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీకు ఈ స్లైడ్ మీకు ఇందులో పంపలేదు, కానీ ఇప్పుడు ఎక్సర్సైజ్ స్టార్టింగ్ దాంట్లో పంపాను మీకు. ఫస్ట్ స్లైడ్ ఇదే పెట్టాను ఎక్సర్సైజ్ స్టార్టింగ్ దాంట్లో. చక్కగా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ నోట్ చేసుకునే ముందే ఈ స్లైడ్ మీరు అవసరమైతే హారిజాంటల్గా రాసుకోండి, నోట్స్లో రాసుకొని కంపల్సరీగా ప్రతి ఒక్కరు చూడకుండా ఇప్పుడు మీరు ఎలా చెప్పారో నాకు క్లాసులో అదే విధంగా మీరు చూడకుండా ప్రాక్టీస్ చేసుకోండి. అంటే డౌట్గా ఉన్నోళ్ళు ప్రాక్టీస్ చేసుకోండి. నౌ కమింగ్ టు ఎక్సర్సైజ్ 3.1 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయండి. అందరూ కూడా చాలా సింపుల్ రా. ఫోకల్ డిస్టెన్స్ జస్ట్ ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాము. ఫోకల్ డిస్టెన్స్ మీద ప్రాబ్లమే ఫస్ట్ ప్రాబ్లం. అదొక్కటే ఆ ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లం, అదొక్కటే వెరీ ఇంపార్టెంట్. 2 మార్క్స్ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక ప్రాబ్లం నేను చేస్తున్నాను, సెకండ్ ప్రాబ్లం మీరు చేసుకోండి. Find the coordinates of the point on the parabola y square equal to 2x whose focal distance is 5/2. సో ఈ పారాబోలా మీద ఒక పాయింట్ ఉందట. ఆ పాయింట్ నుంచి ఫోకస్కి డిస్టెన్స్ 5/2 అయితే వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ అడుగుతున్నారు. సో డైరెక్ట్గా ఇప్పుడు స్టాండర్డ్ ఫామే y square equal to 4x ఫామే ఉంది కాబట్టి సో ఫస్ట్ కంపేరింగ్ ద గివెన్ పారాబోలా విత్ y square equal to 4ax. సో దానికన్నా ముందు let px1 y1 be a point on the parabola. So given parabola y square equal to x, comparing the given equation with y square equal to 4ax, we get 4a equal to 2. That means a is equal to 1/2. ఇప్పుడు పాయింట్ x1 y1 lies on the parabola కాబట్టి ఫోకల్ డిస్టెన్స్ అంటే modulus of x1 plus a మనకు ఫార్ములా. Focal distance is equal to modulus of x1 plus a. Therefore, modulus of x1 plus a is equal to 5/2. దాంట్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. x1 plus 1/2 is equal to 5/2. అప్పుడు మాడ్యులస్ తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. ఇది x1 plus 1/2 is equal to plus or minus 5/2. అంటే ఇప్పుడు ఈ -1/2 ప్లస్ 1/2 రైట్ సైడ్ తీసుకెస్తే -1/2. అంటే 5/2 -1/2 ఒక టర్మ్ వస్తుంది, 5/2 -5/2 -1/2 ఒక టర్మ్ వస్తుంది. మీకు 2 టర్మ్స్ వస్తాయి మనకి. x1 equal to plus 5/2 -1/2 అంటే ఇక్కడ అప్పుడు 5/2 -1/2 అంటే మనకి 4/2 2 వస్తుంది. ఎక్స్ వాల్యూ ఒకటి, నెక్స్ట్ ఇదేమో -3 వస్తుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ 2 ఒకటి, -3 ఒకటి. మరి ఇక్కడ ఎక్స్ వాల్యూ -3 అనేది నాట్ పాసిబుల్ అవుతుంది. ఎందుకు నాట్ పాసిబుల్ అంటే ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఏమి ఇచ్చారా, y² = 2x అని ఇచ్చారా.
ఇప్పుడు ఆ ఎక్స్ ప్లేస్లో -3 సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఎక్స్ కోఆర్డినేట్ ప్లేస్లో అప్పుడు y² = -6 అవుతుంది. మరి y² -6 అంటే y ± √6i అంటే ఇమాజినరీ వాల్యూస్ వస్తాయి. సో మనకి పెరాబోలా మీద ఉండే ప్రతి పాయింట్ రియల్ పాయింట్సే, ఇమాజినరీ పాయింట్స్ దాని మీద ఏమి ఉండవు మనకి. సో అందుకనే y² 4xలో x షుడ్ బి పాజిటివ్. లేదు y² 4ax స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద పెరాబోలా. మీరు అబ్జర్వ్ చేయండి, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద పెరాబోలా ఓపెన్ టువర్డ్స్ ఇట్స్ పాజిటివ్ x యాక్సిస్ అంటే x కోఆర్డినేట్స్ షుడ్ బి పాజిటివ్. కాబట్టి x1 = -3 నాట్ పాసిబుల్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు x1 = 3 ఇస్ ద ఆన్సర్. సో మరి ఇప్పుడు x1 = 2 తీసుకెళ్ళి ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా అంటే x1 y1 లైస్ ఆన్ ద పెరాబోలా కాబట్టి అప్పుడు y1² = 4ax1 రాసుకొని x1 వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసుకుందాము. ఇక్కడ 4a వాల్యూ కూడా 2 మనకి అంటే 4 × a వాల్యూ 1/2 × 2 లేదా డైరెక్ట్గా 2 × 2 రాసేసుకుని సరిపోతుంది. y1² = 4 దెన్ y1 వాల్యూ +or-2. y1 వాల్యూ నెగిటివ్ అవ్వచ్చు ఎందుకంటే మనకి పాజిటివ్ స్టాండర్డ్ ఫామ్లో నెగిటివ్ x యాక్సిస్ని అంటే పాజిటివ్ అంటే మనకి పారాబోలా ఫస్ట్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి y మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్ బట్ x షుడ్ బి పాజిటివ్. సో అందుకనే మనకి y1 = +or-2, x1 వాల్యూ టు కరస్పాండింగ్ y1 వాల్యూ +or-2. Therefore the points on the parabola 2, +or-2. So same procedure. మీరు అందులో ఫస్ట్ బిట్ కూడా ఇదే ప్రొసీజర్ చేసుకుని అక్కడ ఫోకల్ డిస్టెన్స్ 10 అని ఇస్తున్నారు. ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి మీరు. అందరికి అర్థమైనట్లే కదరా ప్రాబ్లము. జస్ట్ ఫార్ములా ఫోకల్ డిస్టెన్స్ ఫార్ములాని ఈక్వల్ చేసుకొని 5/2కి ఈక్వల్ చేసుకొని దాని నుంచి ఎక్స్ వాల్యూ కనుక్కుంటాము. ఆ ఎక్స్ వాల్యూ మళ్ళీ పెరాబోలాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎందుకు సబ్స్టిట్యూట్ చేసుకోవాలంటే వాడు పాయింట్ ఆన్ ద పెరాబోలా హూజ్ ఫోకల్ డిస్టెన్స్ అని అడుగుతున్నారు కాబట్టి x1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే పెరాబోలాలో కరస్పాండింగ్ y1 వాల్యూస్ 2 వస్తున్నాయి మనకి. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. Find the equation of the parabola whose focus is -2, 3 and the directrix is 2x + 3y = 4. Also find the length of the lattice rectum and the equation of the axis of the parabola. సో టోటల్ కాన్సెప్ట్ ఇప్పుడు మనం ఇప్పటివరకు చెప్పుకున్న కాన్సెప్ట్ అంతా ఈ ప్రాబ్లంలో వచ్చేస్తుంది. వెరీ గుడ్ ప్రాబ్లం. చూడండి, ఫోకస్ ఇచ్చారు, డైరెక్ట్రిక్స్ ఇచ్చారు, అంతే, ఇంకేమి ఇవ్వాలి. అవి ఇచ్చేసి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టము, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ ద పెరాబోలా. నేను చెప్పుకున్నాం మనం పెరాబోలాకి మనకి యాక్సిస్ నాట్ ప్యారలల్ టు నైదర్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ నార్ ప్యారలల్ టు వై యాక్సిస్ అయితే మళ్ళీ స్పెషల్ ఫార్ములా చెప్పుకున్నప్పుడు x - h² + y - k² = lx + my + n² L² + m² అనే పెరాబోలా దగ్గర చెప్పుకున్నాం ఈ కాన్సెప్ట్ అంతా కూడా. రైట్, ఒకసారి డయాగ్రామ్ ఒక ఐడియా కోసం ఫోకస్ -2, 3 డయాగ్రామ్ ఒక ఐడియా కోసం వేసింది. డయాగ్రామ్ ఎగ్జాక్ట్ డయాగ్రామ్ కాదు ఇది. ఫోకస్ -2, 3. సో మనకు ఐడియా ఏంటంటే సో యాక్సిస్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు డైరెక్ట్రిక్స్ అండ్ పాసింగ్ త్రూ ద ఫోకస్ అంటే ఆటోమేటిక్గా యాక్సిస్ వచ్చేస్తుంది. అలాగే ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్ గల పర్పెండిక్యులర్ డిస్టెన్స్ SZ, దట్ ఈస్ నథింగ్ బట్ 2a. ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం ఈరోజు లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ దగ్గర. SZ ని డబల్ చేస్తే వచ్చేదే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. అది ఆ 2 పాయింట్స్. ముందు ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా కనుక్కుందాం. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఫోకస్ డైరెక్ట్రిక్స్ ఇచ్చినప్పుడు హౌ టు ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా? ఏ కాన్సెప్ట్ యూజ్ చేసుకోవాలి? పారాబోలా ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఫోకస్ డైరెక్ట్రిక్స్ ఇచ్చినప్పుడు SP/PM = 1. వెరీ గుడ్, SP/PM = 1. జస్ట్ డెఫినిషన్ అప్లై చేస్తే చాలు. మనం అదే చెప్పుకున్నాము. టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ కానిక్ వాట్ ఆర్ ద క్వాంటిటీస్ ఆర్ నీడెడ్, మినిమం క్వాంటిటీస్ ఆర్ నీడెడ్ అంటే ఫోకస్, డైరెక్ట్రిక్స్, ఎసెంట్రిసిటీ మీరే చెప్పారు లాస్ట్ క్లాస్లో. పారాబోలాకి నో నీడ్ టు గివ్ ఎసెంట్రిసిటీ బికాజ్ ఎసెంట్రిసిటీ ఆఫ్ పారాబోలా ఈజ్ ఆల్వేస్ 1. సో కాబట్టి ఫోకస్, డైరెక్ట్రిక్స్ ఇస్తే చాలు. ఎప్పుడు మనం డెఫినిషనే అప్లై చేస్తాం. ఫోకస్, డైరెక్ట్రిక్స్ ఏ కానిక్ కనుక్కోమన్నా ఎప్పుడు డెఫినిషనే అప్లై చేస్తాం.
సో లెట్ px, y be any point on the parabola. ఇప్పుడు ఆ p నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేయండి డైరెక్ట్రిక్స్ కి. pm is equal to, let pm be the perpendicular distance from p to the directrix. Let s be the focus -2, 3. By the definition of parabola, sp equal to pm, squaring on both sides, sp square equal to pm square. S point -2, 3, p point x, y. Our distance between 2 points square ante x plus 2 whole square plus y minus 3 whole square is equal to pm and px, y perpendicular distance to the line 2x plus 3y minus 4 equal to 0. అంటే అప్పుడు modulus of 2x plus 3y minus 4 by root of 4 plus 9 whole square. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి అంతే మనం. ఇది స్క్వేర్ ఉంది, రూట్ పోతుంది. ఇప్పుడు 9 + 4 13, క్రాస్ మల్టిప్లై చేయండి. 13 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, మరి రైట్ సైడ్ 2x ప్లస్ 3y మైనస్ 4 హోల్ స్క్వేర్ అలాగే ఉంచండి. నేను స్లైడ్ మారుతుందని మళ్ళీ రాశాను యాజ్ ఇట్ ఈజ్గా. సో మళ్ళీ అదే స్టెప్ రాసుకోండి. లేదా రైట్ సైడ్ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్, ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్, ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా వేసేయండి. నేను మాత్రం అదే స్టెప్ రాశాను మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా, ఎందుకంటే స్లైడ్ మారిందని. ఇప్పుడు మీరు దీన్ని ఎక్స్పాన్షన్ చేయాలి. 13 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 9y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఫార్ములా. దట్ ఈస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca కాన్సెప్ట్. నెక్స్ట్ మళ్ళీ 13 ఇన్సైడ్కి మల్టిప్లై చేసుకోండి. 13x స్క్వేర్ ప్లస్ 52 ప్లస్ 52x ప్లస్ 13y స్క్వేర్ ప్లస్ 117 మైనస్ 78 ఈజ్ ఈక్వల్ టు 4x స్క్వేర్ ప్లస్ అండ్ సో అని రాసుకోండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ లార్జర్ ఉంటూ పాజిటివ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రైట్ సైడ్ టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తాం. 13 మైనస్ 4 9x స్క్వేర్, అలాగే 13 మైనస్ 9 4y స్క్వేర్, ఇట్లా ప్లస్ 12xy ఉంది రైట్ సైడ్, మైనస్ 12xy లెఫ్ట్ సైడ్కి వస్తుంది. అలాగే కాన్స్టెంట్ ఎక్స్ టర్మ్స్ నెక్స్ట్ మైనస్ 16x లెఫ్ట్ సైడ్కి వస్తే ప్లస్ 16x, ఇది ప్లస్ 52 ఉంది, మొత్తం 68x. అలాగే ఇక్కడ వై టర్మ్స్ లెఫ్ట్ సైడ్ మైనస్ 78y ఉంది, ఈ రైట్ సైడ్ ఉన్న ప్లస్ 24y లెఫ్ట్ సైడ్కి వస్తే ప్లస్ 24y అవుతుంది. మైనస్ 78 ప్లస్ 24 అంటే మైనస్ 54y. ఈ కాన్స్టెంట్స్ సింప్లిఫికేషన్ చేసుకుంటే దట్ ఈస్ ప్లస్ 153 ఈక్వల్ టు 0. Therefore, equation of the parabola 9x square minus 12xy plus 4y square plus 68x minus 54y plus 153 equal to 0. Next, length of lattice rectum, that is equal to 2 into perpendicular distance between focus and directrix. And the focus point -2, 3, directrix 2x plus 3y minus 4 equal to 0, perpendicular distance kanukkoni. That is equal to 2 into modulus of ax1 plus by1 plus c by root of a square plus b square అప్లై చేసుకుంటే, సో దాన్ని సింప్లిఫై చేసుకోండి. 2 ఇంటూ -4 ప్లస్ 9 మైనస్ 4 వస్తుంది. అంటే ఇప్పుడు న్యూమరేటర్ వాల్యూ 1, డెనామినేటర్ రూట్ 13, అంటే 2 ఇంటూ 1 బై రూట్ 13 దట్ ఈస్ ఈక్వల్ టు 2 బై రూట్ 13. దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఆఫ్ ద గివెన్ పారాబోలా. నెక్స్ట్ అదేవిధంగా ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ కావాలి మనకి. ఇంకా the axis is perpendicular to the directrix. Directrix ఏమో 2x plus 3y equal to 4. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ద పారాబోలా డైరెక్ట్రిక్స్, సో అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్ కెన్ బి, ఇక్కడ నుంచి మీరు 2-3 మెథడ్స్ ఫాలో అవ్వచ్చురా. ఫార్ములా అప్లై చేయొచ్చు, లేదా దీనికి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ 3x మైనస్ 2y ప్లస్ k ఈక్వల్ టు 0 లేదా ఈక్వల్ టు k రాసుకోవచ్చు, లేదా b into x minus x1 minus a into y minus y1 plus k is equal to 0 రాసుకోవచ్చు. రకరకాలుగా చేసుకోవచ్చు ప్రాసెస్ని. సో 3 మెథడ్స్లో ఏ మెథడ్ అయినా చేసుకోవచ్చు, మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. ఇక్కడ ఒక మెథడ్ చేశారు, దాన్ని మార్చడం ఎందుకులే అని చెప్పేసి నేను అలాగే ఉంచాను. సో దట్ 2x plus 3y equal to 4కి పర్పెండిక్యులర్గా ఉండే లైను దట్ ఈస్ 3x minus 2y is equal to k, లేదా ప్లస్ k ఈక్వల్ టు 0 రాసుకున్నా నో ప్రాబ్లం, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు. బట్ యాక్సిస్ ఆల్వేస్ పాసెస్ త్రూ ఫోకస్ కాబట్టి
ఇట్ పాసెస్ త్రూ ద ఫోకస్ -2, 3 దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. -6 ఈజ్ ఈక్వల్ టు k అవుతుంది. దాని k వాల్యూ -12. అప్పుడు ఈక్వేషన్ 3x - 2y ఈజ్ ఈక్వల్ టు -12 లెఫ్ట్ సైడ్కి వస్తే అప్పుడు +12 ఈక్వల్ టు 0. ద ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్ ఈజ్ 3x - 2y + 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం రాది మనకి. కాన్సెప్ట్స్ అన్నీ కలిసి వస్తాయి. నెక్స్ట్ మోడల్ చూడండి. అంటే ఇప్పుడు ఒక పారాబోలా ఇచ్చేసి వర్టెక్స్, ఫోకస్, లెంత్ ఆఫ్ లాటస్ సెక్షన్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయమంటారు. సో ఆ మోడల్ కూడా ఇంపార్టెంట్ మోడల్ రా మనకి. సరే, ఫస్ట్ 2లోనే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో ఒక 2 మోడల్స్ డిఫరెంట్ మోడల్స్ చేసాము చూడండి. ఫైండ్ ద వర్టెక్స్, ఫోకస్, లాటస్ రెక్టమ్ అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అండ్ డైరెక్ట్రిక్స్ ఆఫ్ ద పారాబోలా. y² ఇక్కడ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అని ఉండాలి క్లియర్గా. 4y² + 12x - 20y + 67 = 0. అంటే ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిట్లో డిఫికల్ట్ ప్రాబ్లం రా, అందుకని ఇది తీసుకొని చేయడం జరిగింది. ఇంకా దీని తర్వాత ఇంకా మళ్ళీ ఈజీ ప్రాబ్లం చేసాం. అయితే ఫస్ట్గా మనకి చూడండి, ఇక్కడ వైలలో క్వాడ్రాటిక్ ఉంది. అందరూ కూడా ఎలర్ట్గా ఉండండి ఈ ప్రాబ్లం, ఎందుకంటే ఒకటి చేయటం తెలిస్తే ఇక మిగతా అన్ని ఈజీగా వచ్చేస్తాయి మనకి. ఇక్కడ వైకి స్క్వేర్ ఉంది కాబట్టి అంటే ఇప్పుడు దీన్ని మనం y² = 4ax ఫామ్ కన్వర్ట్ చేయాలి. మరి ఇక్కడ y² = 4ax అంటే మళ్ళీ y టర్మ్ కూడా ఉంది కాబట్టి అంటే y - k² = 4a × x - h ఫామ్కి కన్వర్ట్ చేయాలి. అంటే అప్పుడు ఏం చేయాలి, y టర్మ్స్ అన్ని ఒకవైపు ఉంచండి, రిమైనింగ్ టర్మ్స్ అన్ని రెండో వైపు తీసుకెళ్ళండి. అంటే గివెన్ పారాబోలా రాసుకోండి ఫస్ట్, గివెన్ ఈక్వేషన్. అప్పుడు 4y² - 20y ఈజ్ ఈక్వల్ టు మిగతా రైట్ సైడ్ తీసుకెళ్తాను, దట్ ఈస్ -12x - 27. నెక్స్ట్ ఇందులో 4 కామన్ తీయండి. 4 కామన్ తీసి రైట్ సైడ్ తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు దీన్ని మీరు ఆల్రెడీ క్వాడ్రాటిక్లో చేసి ఉంటారా, ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ కింద కన్వర్ట్ చేయటం, ప్లస్ మనం దీంట్లో చేసాం కదా ఇంటిగ్రేషన్లో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ని అంటే √1/√ax² + bx + ఇంటిగ్రేషన్ చేయాలి అంటే ఆ డెనామినేటర్ని సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ 2 స్క్వేర్స్ కింద కన్వర్ట్ చేస్తాం కదా, అలా చేయటం అంతే, ఏం లేదు. మరి అలా చేయాలంటే x² కోఎఫిషియంట్ అక్కడ 1 చేసేవాళ్ళం, ఇక్కడ మరి y² కోఎఫిషియంట్ 4 ఉంది కాబట్టి ముందు 4 కామన్ తీయండి. 4 × y² - 5y ఈజ్ ఈక్వల్ టు -12x - 67. నెక్స్ట్ ఈ 4 ఇక్కడ తీసుకెళ్ళండి. సో అప్పుడు ఇది క్లియర్గా మనం దీన్ని అంటే y² - 5y ఈజ్ ఈక్వల్ టు స్ప్లిట్ చేసుకుంటే ఇది -3x + 60 అదే -67/4 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, ఈ లెఫ్ట్ సైడ్ని పర్ఫెక్ట్ స్క్వేర్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి నేను? +25/4. వెరీ గుడ్. సో y కోఎఫిషియంట్లో హాఫ్ తీసుకొని స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేసి అప్పుడు రెండు వైపులా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇటే యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. తర్వాత ఇక్కడే లెఫ్ట్ సైడ్ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తే ఆ తర్వాత అయినా సబ్ట్రాక్షన్ చేసిందని రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. అందుకనే యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ బై 25 అంటే 5/2 హోల్ స్క్వేర్ని యాడ్ అండ్ రెండు వైపులా యాడ్ చేయండి. 5/2 హోల్ స్క్వేర్ అంటే 25/4 యాడ్ చేస్తాం. అప్పుడు లెఫ్ట్ సైడ్ మీకు y - 5/2 హోల్ స్క్వేర్ వస్తుందిరా. రైట్ సైడ్ -3x, ఇది -67 + 25 అంటే దట్ ఈస్ 42 వస్తుంది, 42/4. సో నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ y - 5/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఇక్కడ 42/4 అంటే 21/2 రాయొచ్చురా. అప్పుడు 3లోను 21లోను -3 కామన్ తీసుకోండి. రైట్ సైడ్ -3 కామన్ తీసుకుంటే నెక్స్ట్ స్టెప్లో రాసాంలే అది, దట్ ఈస్ x + 7/2 వస్తుంది. ఇప్పుడు అంటే టోటల్గా ఇచ్చిన పెరాబోలా అని y - k² = 4a × x - h ఫామ్లోకి కన్వర్ట్ చేసాంరా. ఇప్పటి వరకు మనం జస్ట్ పెరాబోలా అని మనకి కావాల్సిన ఫామ్లోకి కన్వర్ట్ చేసుకున్నాం అంతే, ఎందుకంటే ఈ ఫామ్లో ఉన్న వాటికే మనం ఫార్ములాలు బై హార్ట్ చేసాం కాబట్టి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా ఫార్ములా ఫామ్ రాలా, ఇది y - కరెక్ట్గానే ఉంది, ఇక్కడ x - -7 రాసుకోవాలి మనం.
ఇప్పుడు ఎగ్జాక్ట్ ఫామ్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ ఫామ్. ఇట్ ఈస్ ఇన్ ద ఫామ్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ మైనస్ ఉంది కదా, అప్పుడు మైనస్ 4aతో కంపేర్ చేసుకోవాలి కదా అని. నేను అందుకనే మీకు ఆ ఫామ్ చెప్పలేదు. ఎందుకు అంటే 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్తో కంపేర్ చేస్తే ఆన్సర్లు వచ్చేస్తాయి మనకి. అందుకని మళ్ళీ స్పెషల్గా మైనస్ 4a గురించి మీకు ఎక్కువగా డిస్కషన్ పెట్టలేదు నేను అక్కడ. రైట్, కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే అప్పుడు k వాల్యూ 5/2, అలాగే h వాల్యూ -7/2, 4a వాల్యూ -3, అంటే అప్పుడు a వాల్యూ -3/4. ఇవి ఇంక ఇప్పుడు అన్ని ఫార్ములాలు వరుసను రాసుకుంటూ ఈ వాల్యూస్ అన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవటమేరా. కేవలం దానిని మన ఫార్ములా ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవటమే జాగ్రత్త చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే అప్పుడు ఏ టర్మ్లో క్వాడ్రాటిక్ ఉందో ఆ క్వాడ్రాటిక్ టర్మ్స్, ఆ టర్మ్స్ అనే ఒకవైపు, రిమైనింగ్ అని రెండో సైడ్ తీసుకెళ్ళి సింప్లిఫై చేసుకోవటం. రైట్, ఇప్పుడు ఫస్ట్ ది వర్టెక్స్. ఎప్పుడు మనకు ఫస్ట్ రాసుకోవాల్సింది వర్టెక్స్ h, k. h వాల్యూ -7/2, k వాల్యూ 5/2. ఇక నెక్స్ట్ ఆ తర్వాత వర్టెక్స్ అయిపోయిన తర్వాత ఫోకస్. ఫోకస్ అంటే స్టాండర్డ్ ఫామ్కి a, 0. మరి స్టాండర్డ్ ఫామ్లో సెకండ్ ఫామ్ కాబట్టి h, k యాడ్ చేయాలి. అంటే h ప్లస్ a, k. అవి గుర్తుంటే ఇక్కడ డైరెక్ట్గా రాసుకోవచ్చురా మనం. గుర్తుపెట్టుకోవటం అంటే నేను ఎలా గుర్తుపెట్టుకోమని చెప్పాను, స్టాండర్డ్ ఫామ్ను గుర్తుపెట్టుకుంటే వర్టెక్స్ h, k అయితే పాయింట్స్కి h, k యాడ్ చేసుకోండి. దట్ ఈస్ h ప్లస్ a, k. ఈజీగా గుర్తుంటుంది. దట్ ఈస్ -7/2, a అంటే -3/4, 5/2. ఇది -17/4 వస్తుంది, 5/2. -17/4, 5/2. దట్ ఈస్ ఫోకస్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, దట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ 4a. మరి 4a వాల్యూ మనకి -3నే వచ్చింది కాబట్టి మాడ్యులస్ ఆఫ్ -3 అంటే +3 అయిపోతుంది. దట్ ఈస్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్. స్టాండర్డ్ ఫామ్ కి యాక్సిస్ ఏంట్రా? y minus k is equals to 0. నో అట్లా చెప్పొద్దు. స్టాండర్డ్ ఫామ్ కి అడిగా. స్టాండర్డ్ ఫామ్ కి యాక్సిస్ అంటే y = 0. ఇక్కడ y ప్లేస్ లో y - k ఫామ్ ఉంది కాబట్టి y - k = 0. అలా అంటే అప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఆ y ప్లేస్ లో y - k ఎంత ఉంటే అది డైరెక్ట్ గా రాసుకోవటం. మళ్ళీ y వాల్యూ ఎంత, k వాల్యూ ఎంత చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. y ప్లేస్ లో y - k ఉంది, అది రాసుకోవటం. అంటే 2y = 5 లేదా y - 5/2 అలా ఉంచినా నష్టం ఏం లేదు. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్. స్టాండర్డ్ ఫామ్ కి x = -a, ఇక్కడ x - h = -a వస్తుంది. దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే అప్పుడు x = h - a అవుతుంది. దట్ ఈస్ -7/2 -a కాబట్టి అప్పుడు +3/4 వస్తుంది. దట్ ఈస్ 11/4. అంటే అప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 4x = -11, అంటే 4x + 11 = 0. అది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. సో ఇలా ప్రతి పెరాబోలాకి మనం ఇదే ప్రొసీజర్లో చేసుకోవాలిరా. ఏ పెరాబోలా అయినా ఒక ఫామ్తో కంపేర్ చేసుకొని వర్టెక్స్ రాసుకుంటే చాలు. వర్టెక్స్ బట్టి మనం ఫార్ములాలు మారిపోతాయి. మనకి వర్టెక్స్ 0, 0 అయితే స్టాండర్డ్ ఫామ్, నాన్ 0 అయితే నెక్స్ట్ సెకండ్ ఫామ్స్కి వెళ్తాం మనం. ప్రతిదానికి 2 ఫామ్స్. y² = 4ax సెకండ్ ఫామ్ ఉంది, x² = 4ay సెకండ్ ఫామ్. ఆ 4 ఫామ్సే గుర్తుపెట్టుకోండి మీరు. మిగతా ఏమి గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. చూసారుగా ఇప్పుడు -3 వచ్చినా సరే మనం సెకండ్ ఫామ్తోనే వేసేసాం. y - k² = 4a × x - h తో వేసేసాం. ఆన్సర్లన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. అది కాకపోతే ఇక్కడ మనకి ఏ నెగిటివ్ వస్తుంది అనమాట, అంతే, ఏం లేదు. నెక్స్ట్ వన్ చాలా సింపుల్ ప్రాబ్లం రా. అది y² = 4ax ఫామ్, ఇది x² = 4ay ఫామ్ వస్తుంది. చూడండి. ఫైండ్ ద వర్టెక్స్, focus, lattice rectum and the equation of axis and the directrix of the parabola x² - 2x + 4y - 3 = 0. సో దీంట్లో ఇప్పుడు మనకి x కి స్క్వేర్ ఉంది కాబట్టి అప్పుడు x టర్మ్స్ అన్ని ఒకవైపు, రిమైనింగ్ అన్ని ఒకవైపు తీసుకెళ్ళండి. x² - 2x = -4y + 3. సో ఇక్కడ x కోఎఫిషియంట్ లో హాఫ్ అంటే 1 అవుతుంది కాబట్టి 1ని స్క్వేర్ చేసి యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్,
అప్పుడు లెఫ్ట్ సైడ్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు రైట్ సైడ్ మనం -4 కామన్ తీస్తే y మైనస్ 1 వస్తుంది. చూడండి చాలా సింపుల్గా అయిపోయింది చూడండి కన్వర్షన్. సో ఇంతకు ముందులో ఆ వై స్క్వేర్ కోఎఫిషియంట్ అదర్ దాన్ 1 ఉండటం వలన చాలా టైం తీసుకుంది కన్వర్షన్ చేసుకోవటం. అందుకనే డిఫికల్ట్ ప్రాబ్లం ముందు చెప్పాను మీకు. ఇంక ఇప్పుడు ఇది ఈజీ అనిపిస్తుంది మీకు. నౌ కంపేరింగ్ విత్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ వై మైనస్ కే. ఇప్పుడు హెచ్ వాల్యూ 1 కే వాల్యూ 1 4a ఈక్వల్ టు -4 అంటే ఏ వాల్యూ -1. ఇంక ఇప్పుడు చూడండి సెకండ్ ఫార్ములాలు రాయాలి. రాస్తూ వర్టెక్స్ హెచ్ కామా కే 1 కామా 1. ఇప్పుడు దీనికి ఫోకస్ యొక్క కోఆర్డినేట్స్ చెప్పండి. 0, 1. ఫార్ములా చెప్పండి. ఫోకస్ K plus A. వెరీ గుడ్. హెచ్ కామా కే ప్లస్ అంటే ఏం లేదురా 0 కామా ఏకి హెచ్ కామా కే యాడ్ చేయడం. సెకండ్ ఫామ్ కదా, సెకండ్ ఫామ్ కి సెకండ్ ఫామ్ ఇది మళ్ళీ మనకి అంటే సెకండ్ టైప్ ఆఫ్ పారాబోలాకి సెకండ్ ఫామ్. హెచ్ కామా కే ప్లస్ ఏ వాల్యూ -1 కాబట్టి అప్పుడు 1 కామా 0 వస్తుందిరా, 0 కామా 1 కాదు, 1 కామా 0. ఫోకస్ అయిపోయింది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లాటస్ సెక్టమ్ mod 4a అంటే మాడ్యులస్ ఆఫ్ -4 అంటే 4. నెక్స్ట్ అదేవిధంగా ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్. యాక్సిస్ ఏంటి? 0. మీరు కష్టపడక్కర్లేదురా, సింపుల్గా చెప్తున్నాను చూడండి. సెకండ్ పారాబోలాకి అంటే సెకండ్ పారాబోలాలో సెకండ్ ఫామ్ కాబట్టి అది సెకండ్ పారాబోలానే చదువుకోవాలి మనం. సెకండ్ పారాబోలాకి యాక్సిస్ అంటే వై యాక్సిస్ రా. ఈక్వేషన్ x ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇక్కడ x ప్లేస్ లో ఎంత ఉంది? x మైనస్ హెచ్ ఉంటుంది అంటే x మైనస్ హెచ్ ఈక్వల్ టు 0. అలా మీరు క్రియేట్ చేసుకోవాలి, అంతేగాని బట్టి కొట్టడం బై హార్ట్ చేయడం అలా చేయొద్దు. స్టాండర్డ్ ఫాము, సెకండ్ ఫాము, సెకండ్ మళ్ళీ ప్రతిదానికి 2 అనదర్ ఫార్మ్స్ ఉన్నాయి. ఈ 2 నేర్చుకుంటే చాలా అవి వచ్చేస్తాయి. కష్టపడద్దు. మీరు వన్స్ బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకుందాం అంటే మాత్రం కన్ఫ్యూజ్ అయిపోతారు, మొదటికే మోసం వస్తుంది. ముందే చెబుతున్నాను. నేను ఎలా చెప్పానో అలాగే గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. నేను అలాగే గుర్తుపెట్టుకున్నా, అందుకనే మీకు అలా ఎక్కిస్తే పర్ఫెక్ట్గా గుర్తుండిపోతాయి. పారాబోలా కరెక్ట్గా నేర్చుకుంటే చాలా. ఎలిప్స్ హైపర్బోలా కూడా మళ్ళీ ఇదే ప్రొసీజర్ మనం అప్లై చేసేది డిఫరెంట్ ఫార్మ్స్కి, అందుకు ఈజీ అయిపోతాయి. అంటే అప్పుడు x మైనస్ 1 ఈక్వల్ టు 0. నెక్స్ట్ x ఈక్వల్, నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్. స్టాండర్డ్ ఫామ్ కి x ఈక్వల్ టు -a, రెండో దానికి y ఈక్వల్ టు -a. మరి ఇక్కడ y ప్లేస్ లో y మైనస్ k ఉంటుంది కాబట్టి -a. అంతే. సో అప్పుడు y మైనస్ k వాల్యూ y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు +1 అయిపోతుంది. అంటే y ఈక్వల్ టు 2 అయిపోయింది. మనకు కావాల్సినవన్నీ అయిపోయినాయి. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3 నుంచి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నారా మనం. సో ఇప్పుడు దీంట్లో మీరు హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఒక 2 ప్రాబ్లమ్స్, 2 మోడల్స్కి 2 ప్రాబ్లమ్స్ చేయండి చాలు.